ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత ఆదిపరాశక్తి జగజ్జనని ఈశ్వరి మా మాతే మహాకాళి. అమ్మ నీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ నీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తల్లి, నీ బిడ్డలందరము. అమ్మ నువ్వు మా కోసం ప్రతి ఒక్కరోజు మా కోసం సందేశాన్ని ఇస్తూ నీ మాటల రూపంలో మాకు తెలియజేస్తూ మంచి చెడు అన్నీ మాకు తెలియజేస్తూ ఏమి అవుతుంది, ఎలా ఉండాలి, ఏ రకంగా మేము బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎన్నో విషయాలను మాకు తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు తల్లి. తల్లి నీ పిల్లలని చల్లగా చూడు, ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవి రాకుండా, ఎలాంటివి ఎటువంటి దుష్టశక్తుల నుంచి కానీ ప్రతి ఒక్క దాని నుంచి సదా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి ముందుకు నడిపిస్తూ ఉండు తల్లి జగన్మాత. ఎప్పుడూ కానీ నీ బిడ్డలు నీ పాదాలు పట్టుకొని కూర్చున్నారు తల్లి, ఎప్పుడు వారి చెయ్యిని వదలకమ్మా. ఎందుకంటే నువ్వు కాదు అంటే ఇంకా నీ బిడ్డలందరూ ఏమైపోతారు తల్లి. అందుకే ఎన్నడూ నీ బిడ్డలని దూరం పెట్టకమ్మా. అందరినీ చల్లగా చూడు. మేము మీ బిడ్డలము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించు తల్లి. జగన్మాతవు ఆదిపరాశక్తివి, అమ్మలగన్న అమ్మవు దుర్గమ్మవు. నీ బిడ్డలు తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించి దగ్గరికి తీసుకో తల్లి. నువ్వు తప్ప దిక్కుమొక్కు ఎవరున్నారు తల్లి మాకు. సదా కంటికి రెప్పలా కాపాడి అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు నడుపుతూ ప్రతి కష్టం సుఖంలో సంతోషంలో అన్నిట్లో తోడుండి అన్నిట్లో నుండి మమ్మల్ని బయట పడేస్తూ మమ్మల్ని జీవితంలో ముందుకు సాగేలా కరుణించి కటాక్షించు తల్లి జగన్మాత. అమ్మ ఈరోజు మనకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చాలా కష్టపడే మెంటాలిటీ వారు. ఎలాంటిదైనా ఎంతటి కష్టమైనా చాలా కష్టపడి పూర్తి చేస్తారు పనులను. ఏ బాధ్యత మీకు ఇచ్చినా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తారు, అంతేకాని మధ్యలో వదిలేయరు. అలా కష్టపడి ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఉంటారు. ఇది మీలోని చాలా స్పెషల్ క్వాలిటీ. అమ్మ చెబుతుందండి. ఏం చెబుతుంది? మీలోని మంచి గుణాలని అమ్మ చెబుతుంది. మీరు చాలా కష్టపడే మనుషులని చెబుతుంది. మీకు ఎలాంటి పని అప్పగించినా, ఎవరు ఏది చెప్పినా, అది ఎంత కష్టమైనా సరే ఆ పనిని మీరు సంపూర్ణంగా పూర్తి చేస్తారు, బాధ్యతగా స్వీకరిస్తారు. ప్రతి ఒక్క పనిని, ఒక కుటుంబంలోని పనైనా సరే, మీరు జాబ్ చేసే దగ్గర ఏదైనా మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ కానీ, బిజినెస్లో కానీ ఏవైనా సరే, స్టడీ పరంగా కానీ ఏ రకమైన సరే, అవి మీకు ఏంటంటే అవి ఇస్తే మీరు మంచిగా ఒక మంచి వ్యక్తిగా బాధ్యతని నెరవేరుస్తూ వాటిని అన్నిటినీ ఎంత కష్టమైనా సరే కష్టపడి మీరు ఆ పనులన్నీ అన్నిటినీ మంచిగా పూర్తి చేస్తారు. వాటిని మీరు మధ్యలో వదిలేయరనమాట. అమ్మో ఇది చాలా కష్టమైపోతుంది, నా వల్ల కాదు, నేను చెయ్యలేను, మీరు ఇంకెవరితోనైనా చేయించుకోండి, ఇంకెవరికైనా చెప్పండి అన్న మాట మీ నోట రాదు. అది ఎలాంటిదైనా ఎటువంటిదైనా ఎంత పెద్ద మీకు ఇబ్బంది కలుగుతున్నా కానీ వాటిని అన్నిటినీ పక్కకి తోసేసి ఆ పనిని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారనమాట. మీలోని అది ఒక మంచి క్వాలిటీ. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మనుషులు చాలా అరుదుగా ఉంటారండి. అమ్మ అదే చెబుతుందండి. చూడండి, కొంతమంది ఉంటారు, ఏ బాధ్యతనిచ్చినా ఏదో 4 రోజుల ముచ్చట అన్నట్లు ప్రవర్తిస్తూ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. చూసారా, కొంతమంది ఆ రకంగా ఉంటారనమాట. అంటే మీరు ఇలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు. మీకు ఏ బాధ్యతను అప్పగించినా, ఏ పనిని అప్పగించినా మీకు ఎంత కష్టమైనా సరే కానీ ఆ పనిని లాస్ట్ వరకు పూర్తి చేసి మంచిగా నెరవేర్చి దాన్ని సక్సెస్ఫుల్గా మీరు చేసి ఇస్తారనమాట. దాని మధ్యలో వదిలేయరు. ఎలాంటిదైనా, అది కుటుంబ పరంగా పనైనా సరే, మీ వర్క్ ప్లేస్ పనైనా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా మీరు దాన్ని మంచిగా నెరవేరుస్తారు. అంతేగాని మిగతా వాళ్ళలాగా మధ్యలోనే వదిలేసి నా వల్ల కావట్లేదు,
సరే చేసామా పెట్టామా 4 రోజులు చేసినామా తర్వాత వదిలేసినామా అన్నట్టు మీరు చెయ్యరని అమ్మ చెబుతుంది. మీలో మంచి క్వాలిటీ ఇది. ఎలాంటిదైనా మీరు ఖచ్చితంగా ఆ పనిని మీకు కష్టమైనా కానీ ఆ పనిని చేస్తారు అని తల్లి మీ గురించి గొప్పగా చెబుతుంది. మీరు అలా కాదు, అందరిలా కాదు. మీరు ఎలాంటి వారు? మీరు అలా కాదు. ఏ బాధ్యతని మీకు అప్పగించినా దాన్ని ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా నెరవేర్చి తీరుతారు. చూసారా? మీరు ఏ దానికి కూడా భయపడరు. ఎందుకంటే అమ్మ మీకు తోడుగా ఉంటుంది. మీరు అమ్మ బిడ్డలు. అమ్మ ఎప్పుడు తన బిడ్డలని తక్కువ ఇదిగా ఉండేలా చూడదు. గొప్ప స్థాయిలో ఉంచాలి, ఎలాంటిదైనా వీళ్ళు చేసి తీరుతారు అని మీకు గొప్ప పేరు వచ్చేలా చూడాలనే చూస్తుంది. అందుకే మీరు ఎలాంటి ఆటంకాలు ఏవి వచ్చినా మీరు చేయాల్సిన పనిని సక్సెస్ఫుల్గా చేసి తీరుతారు. మీ బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారన్నమాట. అందరిలాగా కాదు మీరు. మీలో ఇలాంటివి చాలా అంటే చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయని అమ్మ స్పెషల్గా మీ గురించి ఈరోజు ఎంతో మెచ్చుకొని మాట్లాడుతుంది. మీరు చేసే ప్రతి పని ఎంతో శ్రద్ధగా, కరెక్ట్గా, తొందరగా చేస్తూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని మంచిగా నెరవేరుస్తూ ఖచ్చితంగా అన్ని విధాలుగా సెట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. చూసారా అండి? మీకు ఏదైనా బాధ్యతని అప్పగిస్తే దాన్ని చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అది ఎలాంటి పనైనా సరే చాలా శ్రద్ధగా ఇది కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా చేస్తూ దాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని మంచిగా నెరవేరుస్తూ ఖచ్చితంగా మీరు ఆ పనిని నెరవేర్చి సెట్ చేసి ముందుకు వెళ్తారు. కరెక్ట్గా చేస్తారనమాట. ఏ పని అప్పగించినా రెస్పాన్సిబిలిటీ మంచిగా తీసుకొని ఆ పని మీద దాన్ని మంచిగా నెరవేరుస్తారు. మీరు దాన్ని కరెక్ట్గా సెట్ చేసి అన్ని విధాలుగా ఆలోచించి ఆచితూచి ఇది సెట్ అవుతుందా లేదా, ఈ రకంగా చెయ్యాలా వద్దా, అన్ని విధాలుగా చూసుకొని మీరు ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని తల్లి చెబుతుంది. ఈ విషయంలో శనిదేవుడు కూడా మీకు తోడుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ధర్మం వైపు, న్యాయం, సత్యం, మంచి వైపు నిలిచి ఉంటారు కాబట్టి. చూసారా అండి? శని భగవానుడు కూడా మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా మనము ఏమైతే కర్మఫలాలు చేస్తామో వాటిని బట్టే మనము ఏది మనకి ఇవ్వాలి, మనం మంచి చేస్తే మనకు మంచినే ఇస్తాడు ఆయన. మనం చెడు దారిని ఎంచుకొని చెడుగా చేస్తే మనకు చెడునే మళ్ళీ తిరిపి ఇస్తాడు. ఆయన ఎప్పుడైనా శని భగవానుడు న్యాయం, ధర్మం వైపు నిల్చుంటాడు. మీరు కరెక్ట్గా ఉండి అన్ని రకాలుగా ధర్మంగా, న్యాయంగా అన్ని విధాలుగా నడుచుకుంటున్నారు కాబట్టి శని భగవానుడు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఈ విషయాలలో ముందుకు నడిపిస్తున్నాడు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా వచ్చినా కూడా వాటిని తొలగిస్తూ మీ మంచి కర్మఫలాలని మీకు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన సదా ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటున్నారు. మీ కర్మఫలం మీకు అందుతూనే ఉంది. మంచి గ్రోత్ రూపంలో మీకు లభిస్తూనే ఉంది. చూసారా అండి? శని భగవానుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటున్నారు. ప్రతి ఒక్క పనిలో తోడుండి మీరు మంచి చేస్తున్నారు కాబట్టి ఆయన మీకు మంచినే అనుగ్రహిస్తూ మీకు ఎవ్వరి రూపంలో, వేరే వాళ్ళ రూపంలో ఎంతమంది మీకు శత్రువులుండి మిమ్మల్ని బాధ పెడుతున్నా కానీ మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని వాటిలో నుంచి బయటికి పడవేస్తూ మిమ్మల్ని గ్రోత్ వైపు నడిపిస్తున్నారు. ఆయన మీ కర్మఫలాన్ని మీకు గ్రోత్ రూపంలో లభించేలా చేస్తున్నాడు శని భగవానుడు. గ్రోత్ అంటే అది మీకు డబ్బు రూపంలో రావచ్చు, మెటీరియల్ రకంలో జీవితంలో మనకు మెటీరియల్ వస్తువులు ఎన్నో అవసరం పడతాయి, ఆ రూపంలో కానీ ప్రతి ఒక్కటి ఇక విజ్డమ్ అనుకోండి, మీకు అలా అన్నీ మీకు సదుపాయాలని కలిగిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా మీకు ఏవేవి కావాలో అవన్నీ మీకు అందుతూనే ఉంటాయన్నమాట. ఆ రకంగా మీకు బిజినెస్లో గ్రోత్, జాబ్లో గ్రోత్, స్టడీస్లో గ్రోత్, ప్రతి ఒక్క పనిలో మీరు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో గ్రోత్ వచ్చేలా ఆయన చూస్తున్నారు. ఎందుకంటే మీ మంచి కర్మఫలం మీకు లభించాలి కదా, అది ఆయన మీకు గ్రోత్ రూపంలో అది మీకు లభించేలా ఆయన చేస్తున్నారన్నమాట శని భగవానుడు.
మీరు మనుషులని చాలా ప్రభావితం చేస్తూ ఉంటారు. మీ పనుల ద్వారా మీరు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీని జాబ్, బిజినెస్, స్టడీస్ అయినా ఏదైనా సరే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు వీళ్ళు అనుకునేలా మీరు ఆ మనుషులందరినీ ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయేలా గురి చేస్తున్నారు, ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇలా మనుషులందరూ మీరు చేసే పనులు ఇవన్నీ చూసి ఏమనుకుంటున్నారంటే, అరే ఇట్లా ఎట్లా చేయగలుగుతున్నారు, అసలు మనం ఇది చేయాలంటే మనం చేయలేకపోతాము, అసలు ప్లానింగ్ ఏంది, ఎట్లా చేస్తున్నారు, ఇంత మంచిగా అన్నీ కరెక్ట్గా చేసేస్తున్నారు, అన్ని రకాల పనులని మంచి రెస్పాన్సిబిలిటీ కూడా మంచిగా తీసుకుంటున్నారు. కుటుంబ విషయంలో కానీ బయట ఏ దాంట్లో అయినా మంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచిగా ఒక కరెక్ట్గా వేసుకొని నడిచినట్టు నడుస్తున్నారు. అన్నిట్లలో ఎలాంటి పని అయినా ఏదైనా కరెక్ట్గా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారని మిమ్మల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ప్రభావితులు అవుతున్నారు. ఇలా మీరు ఎంత స్థాయిలో ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోండి. అందరు మిమ్మల్ని చూసి ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది మీరు తెలుసుకోండి. మీలోని మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయండి, అవన్నీ మెల్లిమెల్లిగా అన్నీ బయటకు వస్తాయి, అందరు తెలుసుకుంటారు మీ గురించి. అదే అమ్మ చెబుతుంది. మీరు ఎప్పుడూ మంచిగానే ఉండండి, మంచి మార్గంలోనే నడవండి. సత్యం, ధర్మం, న్యాయం ఎప్పటికైనా ఇవే గెలుస్తాయండి. కష్టాలు అనేది ప్రతి మనిషికి జీవితంలో ఉంటాయి, తప్పవు. వాటిని భరిస్తూ బేర్ చేస్తూ అవి వచ్చినాయి కదా అని అడ్డదారి దొక్కడం, దేవుని నమ్మకపోవడం, పిచ్చి పిచ్చి దారులు వెతుక్కుంటూ పోవడం ఇలాంటివి చేస్తే జీవితం చివరికి మన గోతి మనమే తోకొని ఆ గోతిలో పడ్డట్టు అవుతుంది. అట్లా కాకుండా ఏవి వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొని అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తుంటే దారి అమ్మనే చూపిస్తుంది. ఆ దారి పట్టుకొని మనం వెళ్ళాలి. ఈ అమ్మ స్వయంగా వచ్చి మనకేమి దారి చూపించడం, మన చేయి పట్టుకొని నడిపించడం ఇలాంటివి చెయ్యదండి. ఇది కలియుగం. వాళ్ళు వస్తే మనం చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదు, మనం చూడలేము కూడా. అంత పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్న దైవాన్ని మనం ఎక్కడ చూడగలుగుతామండి. కాబట్టి వాళ్ళు ఏదన్నా మనిషి ద్వారా కానీ లేదంటే ఏదన్నా మన మైండ్కి మనకు అనిపించి మనం ఆ మార్గంలో నడవడం ఇలాంటివన్నీ చేస్తూ మనని ముందుకు నడిపిస్తూ ఉంటారు చేయి పట్టుకొని. అంతే తప్పితే వాళ్ళు స్వయంగా వచ్చి ఎవరు మనకు చూపించరు, మనం తెలుసుకునేలా చేస్తారు. ఈ మార్గంలో వెళ్దాము మంచి జరుగుతుంది అని మన సిక్స్త్ సెన్స్ పనిచేసేలా, మనకు ఆలోచనలు వచ్చేలా, లేదా ఎవరన్నా మాట్లాడుతుంటే మీరు ఏ రూట్లో వెళ్ళాలి అనేది ఆ మాటల త్రూగా మనకు అర్థమయ్యేలా ఇలా అమ్మ చేసి మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మనం మంచి మార్గం ఎంచుకొని మంచి మార్గంలోనే ఉంటాం కాబట్టి మన కర్మఫలాలు మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది. చివరికి ఏదేమైనా కానీ సత్యం, ధర్మం, న్యాయమే గెలుస్తాయి. మనని ఎంతమంది చెడ్డవాళ్ళు మన మీన ఏం చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, ఎన్ని ఆటంకాలు మనకు క్రియేట్ చేసినా, ఎంతమంది మిమ్మల్ని చూసి ఓర్వలేక ఎన్నెన్నో అంటారు, ఏమేమో చేస్తారు, కుళ్ళుకుంటారు. ఆ కుళ్ళుతో ఎన్నో పనులని చేస్తారు. మీరు చెడ్డవాళ్ళు అంటారు, మీ మీద ఎన్నో బదలాంలు లేపుతారు, మంచివారు కాదంటారు, వీళ్ళు ఇసొంటోళ్ళు అది ఇదని అంటారు. కానీ చివరికి ఏవి కాదు, అందరికీ మళ్ళీ ఒక రోజు వస్తుంది, తెలిసి వస్తుంది మీ గురించి, మీరు ఎలాంటి వారు, ఏంది, ఎట్లా ఉంటారు, మీరు ఎంతమందికి మంచి చేస్తున్నారు, మీరు ఎప్పుడు మంచి మార్గంలోనే ఉంటారు తప్పితే చెడు మార్గాన్ని ఎంచుకోరు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసే రోజు కూడా అమ్మ తెప్పిస్తుంది, వాళ్ళకి కనువిప్పు చేపిస్తుంది. ఎవరైతే మీ గురించి అందరు ఇట్లా అనుకుంటారో కదా, వాళ్ళకందరికీ మీ గురించి అసలు మీరు ఏంది అనేది కూడా వాళ్ళకి తెలిసేలా తల్లి ఖచ్చితంగా చేసి తీరుతుంది. కాబట్టి ఎప్పుడు మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి వైపే నడవండి. ఒక చిన్న విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అమ్మ కుటుంబంలోకి జాయిన్ అవ్వండి. అలాగే వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. కామెంట్లో అమ్మకి ధన్యవాదాలు తెలుపుకోండి. అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. బెల్లుని ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి, అమ్మ మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. సరేనా అండి, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నారు.
మీరు ఏ ఒక్క బాధ్యతను నెగ్లెక్ట్ చెయ్యరు. అన్నిటినీ కరెక్ట్గా ఫాలో అవుతూ కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు మీ జీవితంలో. అదండి అమ్మ చెబుతుంది. ఏంటి, మీరు ఏ దాన్ని కూడా నెగ్లెక్ట్ చెయ్యరు. అది మీ కుటుంబం పరంగా కానీ, జాబ్ పరంగా, ఏ పరంగా అయినా సరే ఏ విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చెయ్యరు. అన్నిటినీ కరెక్ట్గా చేసుకుంటూ బాధ్యతగా ఉంటూ ప్రతి ఒక్క పనిని కానీ ఏదైనా సరే అన్నీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు మీ జీవితంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారని అమ్మ చెబుతుంది. అమ్మ ఈరోజు చాలా సంతోషిస్తుంది. తన బిడ్డలు ఎంత మంచిగా అన్నీ ఇది చేసుకుంటూ వెళ్తున్నారని చక్కగా ఆనందిస్తూ మీ గురించి, మీలోని ఈ మంచి క్వాలిటీ గురించి అమ్మ చెబుతుందన్నమాట. మీ జీవితంలో ప్రతి ఒక్కటి, జాబ్, బిజినెస్ అయినా, కుటుంబ వ్యవహారాలైనా, రిలేషన్షిప్ అయినా కానీ మీరు ఒక యుద్ధ వీరుల వలె ప్రతి ఒక్క దాన్ని చక్కగా ఆలోచిస్తూ ప్రతి ఒక్క పనిని ఆచితూచి కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ పని ఆ పని అని ఏ పని తేడా లేకుండా అన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ముందుకు మీరు వెళ్తున్నారని అమ్మ చెబుతుంది. చూసారా, మీరు ఏ దాని గురించి ఎక్కువగా ఇది కాకుండా ఆలోచించకుండా మీ జీవితంలో, అది జాబ్ అయినా, బిజినెస్ అయినా, కుటుంబ వ్యవహారాలైనా, రిలేషన్షిప్ రిలేషన్షిప్ గురించి ఇవి అయినా కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి మాట్లాడే పద్ధతిలో మాట్లాడి, చేసే పద్ధతిలో చేస్తూ అన్ని రకాలుగా, అంటే ఒక యుద్ధ వీరులు అన్ని రకాలుగా యుద్ధం కోసం అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని యుద్ధానికి వెళ్తారో అలా మీరు ప్రతి ఒక్క పని గురించి అయినా, ఇంట్లో బాధ్యతల గురించి అయినా, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉండడం కోసమైనా, ఏ దాని గురించి అయినా మీరు అన్నీ కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని మీరు జీవితంలో అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నమాట. ఇంకొక విషయం అండి, మీరు వీడియోని పూర్తిగా చూడండి. సగం చూసి సగం వదిలేయడం అలా చేయకండి. అలా చేయడం వల్ల మీరు చాలా విషయాలు తెలుసుకోలేకపోతారు. కొన్ని విషయాలని మీరు కోల్పోవాల్సి కూడా వస్తుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అన్నీ తెలుస్తాయి. ముందుకు ఏం అడుగు వేయాలి, ఎలా వేయాలి, ఏ విధంగా నడుచుకోవాలనేటివి అన్నీ ప్రతి ఒక్కటి అమ్మ చెప్పే విషయం అన్నీ మీకు చక్కగా తెలుస్తుంది. కాబట్టి వీడియోని మొత్తంగా చూడండి, సరేనా? అలాగే మీరు ఈ పని ఆ పని కాకుండా బయట పని అని, ఇంట్లో పని, ఏ కుటుంబం పను ఏదైనా, ఏ రకమైన పనులైనా ప్రతి ఒక్కదాన్ని మీరు బాధ్యతగా తీసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటూ నిలబడి వాటిని సక్సెస్ఫుల్గా నెరవేరుస్తారు. చూసారా, మీకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా, మనుషుల పరంగా మీకు ఎన్ని ఆటంకాలు మనుషులు క్రియేట్ చేసినా, అలాగే మీ శత్రువుల ద్వారా మీకు ఎన్ని ఆటంకాలు మీకు ఎదురైనా కానీ ఏ దానికి మీరు భయపడరు. ఎందుకంటే మీ వెనకాల, మీ ముందు, మీ చుట్టూ మీతో పాటు తల్లి నడుస్తుందన్న ధైర్యం మీకుంటుంది. అలాగే మీరు మంచి మార్గాన్ని ఎంచుకొని ఉన్నాము మేము, కాబట్టి మాకు అన్యాయం జరగదు, ఎప్పుడు న్యాయమే గెలుస్తుందన్న గట్టి ఫీలింగ్తో మీరు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క పనిని మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని, అది ఎలాంటి పనైనా, ఇంట్లోదైనా బయటిదైనా ఏదైనా సరే, ఏ రకమైనదైనా మీరు బాధ్యతగా తీసుకొని వాటిని చక్కగా నెరవేరుస్తూ ముందుకు నడుస్తూ ఉంటారు. మీలో చాలా స్ట్రాంగ్ పవర్ ఉంది. మీరు ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపించరు. మీ సక్సెస్ వల్ల, హార్డ్ వర్క్ వల్ల మీకు చాలా విజ్డమ్ లభిస్తుంది. చూసారా అండి, మీరు చేసే మంచి పని మీకు అండగా ఉంటుంది. మీ లోపల ఒక స్ట్రాంగ్ పవర్, ఆ స్ట్రాంగ్ పవర్ ఏది? అమ్మ శక్తి. ఆ స్ట్రాంగ్ పవర్ వల్ల మీరు ప్రతి ఒక్కటి అలసిపోకుండా ప్రతి ఒక్కటి ఎలాంటి పనైనా హార్డ్ వర్క్ చేసుకుంటూ అలసిపోకుండా సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతున్నారు. సో దానివల్ల మీకేమవుతుంది? మంచి విజ్డమ్ లభిస్తుంది. అంటే అన్ని విధాలుగా, డబ్బు పరంగా కానీ, కుటుంబంలో ప్రతి ఒక్కటి మీకు ఏది కావాలంటే అది, అలా అన్ని రకాలుగా మీకు లభిస్తూ మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలి అవన్నీ చూసుకుంటూ
ఇవన్నీ నెరవేర్చుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ బాధ్యతలన్నీ చేసుకుంటూ మీరు ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. మీకు ఎంత వర్క్ లోడ్ ఉన్నా మీరు తొందరగా అలసిపోరు. ఏదేమైనా మీరు చెయ్యాలనుకున్న పని పూర్తి చేసి తీరుతారు. మీకు ఒక్కొక్కసారి కోపం కూడా ఎక్కువగా వస్తుంది. కానీ ఎంత కోపం తొందరగా మీకు వస్తుందో అంతే తొందరగా కూడా మీరు శాంతం పడిపోతారు. అంటే శాంతానికి వస్తారనమాట. చూసారా, మీకు ఎంత హెవీ వర్క్ ఉన్నా, వర్క్ లోడ్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీరు దాన్ని అలసిపోకుండా పని మొత్తం నీట్గా ఎప్పటికప్పుడు శ్రద్ధగా ఈ టైంలో చేయాలి అనుకుంటే ఆ టైంలో ఆ పనిని చేసేస్తారనమాట. ఏ దాని గురించి ఆలోచించరు. అనుకున్నామా ఈ పని పూర్తి చేయాలి ఈ టైం వరకు అంటే ఆ పనిని పూర్తి చేస్తారు. ఇక మీకు ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మీకు ఎంబడే కోపం ఇట్లా వచ్చేస్తుంది. ముక్కు మీద కోపం ఉన్నట్టు కోపం ఇట్లా ఎంబడే కోపం వస్తుంది. ఎంత కోపం ఇట్లా ఎంబడే వస్తుందో అంతే తొందరగా మీరు శాంతం కూడా అయిపోతారనమాట. అది మీలో ఒక చిన్న పాయింట్ అనమాట. అంటే చూసారా, ఎంత తొందర కోపం వచ్చినా మళ్ళీ సెకండ్స్లోనే మీరు దాన్ని డౌన్ చేసుకునే శక్తి కూడా మీ లోపల ఉంది. డౌన్ కూడా అయిపోతారు. కానీ అట్లా అని ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి విషయంలో కోపం కూడా అంత మంచిది కాదు. కొంచెం చూసుకోవాలి. ఎక్కువగా కూడా కోపం తెచ్చుకోకండి. వీలైనంత వరకు కోపం రాకుండానే చూసుకోండి. భగవంతుడు కూడా మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నాడు. ఎందుకు సంతోషపడుతున్నాడు తండ్రి? ఎందుకంటే ఏదైనా పని మీకు అప్పగిస్తే అది పూర్తి అయ్యే వరకు మీరు ప్రశాంతంగా ఉండలేరు. దాన్ని ఎలా అయినా పూర్తి చెయ్యాలి అని పట్టుదలతో దాన్ని పూర్తి చేసి తీరుతారు మీరు. చూసారండి, తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారు. ఎందుకంటే మీలోని క్వాలిటీ అలా ఉంది. మరి అంత స్పెషల్ క్వాలిటీ లాగా మీరు ఏదైనా ఇప్పుడు ఎలాంటి పనిని అయినా మీకు అప్పగిస్తే అది పూర్తయ్యే వరకు మీకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా ఈ టైంలో చేయాలి, ఇక్కడ వరకు చేసేసేయాలంటే చేసేసి తీరుతారనమాట. అలా చేయడం కోసం మీరు ఆ పని చేసే వరకు మీకు ప్రశాంతత ఉండదు. ఖచ్చితంగా ఆ పని అప్పటి వరకు నెరవేరిస్తేనే మీకు తృప్తి ఉంటుంది, మీకు ఆనందం ఉంటుంది. ఈ పని ఆ పని అని కదా, ఏ పనైనా సరే మీకు అప్పగిస్తే బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యతని మంచిగా సక్సెస్ఫుల్గా నెరవేరుస్తారు. అదన్నమాట. ఇలా మీరు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో మంచిగా ఉండి కరెక్ట్గా ఉండి ప్రతి ఒక్క పనిని చివరికి విజయం చేసి తీరుతారు మీరు. అర్థమవుతుందండి? జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.